రాబోయి చందమామా. ఎందుకంటే పొద్దున చంద్రిక చేసిన దాంట్లో తప్పేం లేదు. నేను తనని హాస్పిటల్లో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చాను. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరిది? తనదా నాదా? పాపకి జ్వరం వచ్చిన విషయం చంద్రికకి తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే తను నా గదిలో నాతో పాటు ఉంది. నా పక్కనున్న మనిషికి అవతల గదిలో పాప ఏం తింటుందో ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? ఏదో తినకూడని వస్తువుని తినటం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, దాని మీద జ్వరం వచ్చింది. అవన్నీ చంద్రికకి ఎలా తెలుస్తాయి చెప్పు? అంత దూరం ఆలోచించకుండా నేనే ఆవేశపడి డాక్టర్ అలా చెప్పగానే చంద్రిక మీద కోప్పడిపోయాను. తనని నిర్లక్ష్యంగా అక్కడే వదిలేసి వచ్చాను. తప్పు నా దగ్గర పెట్టుకొని నేను చంద్రికని ఎలా అంటాను? సరే భరత్, అక్కడ నువ్వు తన్ని కోపడ్డం తప్పే, తనని అక్కడ వదిలేసి రావడం తప్పే. కానీ ఇంటికొచ్చిన తర్వాత నీతో ఎందుకు గొడవ పడింది? ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని తవ్వి నీ మీద అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నిన్ను రెచ్చగొట్టి నీ చేత చెంపదెబ్బ తినాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది? ఇదంతా ఎవరి తప్పు? తన తప్పు కాదా? తన తప్పు కాదు. ఎందుకంటే తన పరిస్థితుల్లో ఏ ఆడపిల్లున్నా కానీ అలాగే ప్రవర్తిస్తుంది. నేను చేసిందేమన్నా మామూలు విషయమా? అసలు దీని అంతటికీ కారణం నువ్వు కాదు, నువ్వు చేసిన మాయ వల్లే కదా ఆ రోజు నేను చంద్రికను అవమానించాను. చంద్రిక చెప్పింది అక్షరాల నిజం. తను లాయర్ కాబట్టి, తనకి పోరాడగల శక్తి ఉంది కాబట్టి కోర్టుకు వెళ్ళి DNA టెస్ట్ ద్వారా ఆ బిడ్డ నా బిడ్డ అని నిరూపించగలిగింది. అదే ఇంకొక ఆడదై ఉంటే ఏమై ఉండేది? చెయ్యని తప్పుకి పతిత అనే ముద్ర వేయించుకొని జీవితాంతం కుమిలిపోయేది కాదా? ఇప్పుడే కాదు, జీవితాంతం తను నన్ను ఎన్ని మాటలన్నా సరే నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను చేసింది తప్పని నా మనసుకు తెలుసు. ఎన్నిసార్లు తన చేత తిట్లు తిన్నా, అవసరమైతే చంద్రిక చేత చెంపదెబ్బ కొట్టించుకున్నా సరే నేను చేసిన తప్పు మాసిపోదు. ఏంటో భరత్, నువ్వు చంద్రిక మీద అతి ప్రేమ పెంచుకుంటున్నావు. ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి. లిమిట్ దాటిందంటే అది చాలా ప్రాబ్లం భరత్. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకో. అంటే ఏంటి? నన్ను ఇప్పుడు చంద్రికను వదిలేయమంటావా? చూడు, నువ్వెన్ని చెప్పినా సరే నేను మాత్రం చంద్రిక విషయంలో తప్పు పట్టను. అయినా ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అది కాదు భరత్, నువ్విలా బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను. నేను బాధపడుతుంది అందుకు కాదు. చంద్రిక నన్ను ఎన్ని తిట్టినా నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నేను బాధపడుతుంది ఈ రోజుకి ఇంకా చంద్రిక మనసులో నుంచి ఆ బాధ పోలేదే అని ఫీల్ అవుతున్నాను. తనను హ్యాపీగా ఉంచడానికి నేనేం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. ఇంకెప్పుడు భార్యాభర్తల విషయాల్లో మధ్యలో దూరకు రుద్రాణి. ఇది మాకు సంబంధించిన ప్రాబ్లం, మేము సాల్వ్ చేసుకుంటాం. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ కాకు ప్లీజ్. నువ్వు వెళ్ళు ప్లీజ్ రుద్రాణి. చంద్రిక, చంద్రిక,
వెళ్ళి బెడ్ మీద పడుకో. ఏంటి అలా చూస్తున్నావు? పాప అక్కడ ఒంటరిగా పడుకోనుంది. వెళ్ళి పాప దగ్గర పడుకో. అవసరం లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. ఎందుకు చంద్రిక అంత సీరియస్గా మాట్లాడతావు? చెప్తున్నాను కదా. పాప ఒంటరిగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తుందేమో. వెళ్ళి పాప పక్కన పడుకో. ఎందుకు? ముందు నేను పడుకోగానే ఆ తర్వాత మెల్లగా వచ్చి మీరు నా పక్కన పడుకోడానికా? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? అసలు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి కొత్తగా ఆలోచించడానికి ఏమీ లేదు. మీరు ఏ ఉద్దేశంతో నన్ను పైన పడుకోమంటున్నారో నాకు బాగా తెలుసు. ఎంతసేపు మీ సుఖం, మీ సంతోషం, మీ ఆనందం తప్ప అవతల మనిషి పరిస్థితి గురించి అస్సలు ఆలోచించరు. చంద్రిక ప్లీజ్ అంత అసహ్యంగా మాట్లాడొద్దు చెప్తున్నా. ఏ? నేను మాట్లాడింది అసహ్యంగా అనిపిస్తోంది, కానీ మీరు చేస్తుంది మాత్రం అసహ్యంగా అనిపించట్లేదా? సరే, నేను మంచం దగ్గరికి రాను. నేను ఇక్కడే పడుకుంటాను. నువ్వు వెళ్ళి పాప దగ్గర పడుకో. ఓహో, అంటే తమరు కింద పడుకోగానే రేపొద్దున మీ అమ్మగారు వచ్చి చూసారా, కట్టుకున్న మొగుడినే కింద పడుకోబెట్టింది అని, తను మాత్రం హాయిగా మంచం మీద పడుకుంది అని నా మీద గొడవ పడాలి, అంతేగా? నన్ను దెప్పి పడవాలి, అదేగా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఏంటి చంద్రిక ఇది? కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తున్నావు. అసలు నువ్వు మాట్లాడేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అబ్బే, సంబంధం ఎందుకుంటుందండి? అక్కడికి నేనేదో గయ్యాళి గంప అని నేను మిమ్మల్ని రాచి రంపాలు పెడుతున్నాను. దాన్ని మీరు అందరికీ నిరూపించాలి అనుకుంటున్నారు, అంతేగా? అమ్మ తల్లి, నీకు 2 చేతులైతే దండం పెడతాను. కాస్త చిన్నగా మాట్లాడు. ఇప్పటికే ఇంట్లో అందరూ మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనం ఇక్కడ అరిచి గోల చేశామంటే ఉన్న పరువు కాస్త పోతుంది. కాస్త మాట విను, అరిచి గోల చేయకు. నీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా ఉండు, అర్థమైందా? అవును మరి, ఇన్ని రోజులు నా ఇష్టాల్ని చాలా బాగా గౌరవించారు కదా. మీ చేత తాళి కట్టించుకున్న పాపానికి నేను ఎంత బాధలు అనుభవించానో, ఎన్ని నరకాలు చూశానో, ఈ రోజు కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఏంటి చంద్రిక, ఏమైంది నీకు? నేను నిన్ను కష్టాలు పెట్టానా? ఏదో కోపంలో ఒక్క మాట అన్నంత మాత్రాన ఇంత పెద్ద ఇష్యూ చేయాలా? సరే, ఆ రోజు జరిగింది తప్పే. నిన్ను హాస్పిటల్ దగ్గర అలా వదిలేసి వచ్చినందుకు నన్ను ఏం చేయమంటావో చెప్పు. క్షమాపణలు చెప్పాలా లేదా నీ కాళ్ళ మీద పడాలా? ఆహా, అంటే ఇప్పుడు నేను మొగుడి చేత కాళ్ళు పట్టించుకునే దానిలాగా నా గురించి ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నారా? నీకేమైంది భగవంతుడా? అసలు నీకు ఏం కావాలి చంద్రిక? నాకేం అవసరం లేదు. ఇదిగో, తను మీ పాప, మీ ఇల్లు మీ ఇష్టం. చక్కగా ఇక్కడే కూర్చొని పాపం దగ్గరుండి నిద్ర పుచ్చండి. నా దారి నేను పోతాను. చంద్రిక ఆగు. వదలండి, దయచేసి మీరు నా జోలికి రాకండి. అరే, పాప ఏడుస్తుంది. ఓకే 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 ఓకే, ఇదిగో పాపని సముదాయించు. అవసరం లేదు, మీరే సముదాయించుకోండి. మీ పాపేగా, మీరే చూసుకోండి. చంద్రిక ఆగు. చంద్రిక